అన్నావా? భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళు ఆడి మీద ఏం పని చెయ్యు. ఆడిదంతా ఆడ తాత టైపని. మానవడా మజాక. చెట్టంత అన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదినా? పైగా ఆడపిల్ల. కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాట అనకయ్యా. మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఈ పసిదాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూరం చేయొద్దు. వదినా, నీకే చెప్పేది. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ నాకు ఇచ్చేయి. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ చంపొద్దు. ఆస్తి వ్యామోహంతో అన్న బిడ్డనే పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఊరి పెద్ద వాడి మేనమావ. ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు. అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా. మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చిల్లేడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి. ఏ ఫ్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ, అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే, బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మావయ్య, ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండా అప్పుడే పెళ్ళి ఏమిట్రా? ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది గాని. ఇంకో 2 ఏళ్ల? నీకు 35 దాడుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేదెప్పుడు, పెళ్ళయ్యేదెప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడిశారు. ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా? సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జాడుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టేయాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడటయా. పక్కూరోడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టివ్వడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తాను. పదండ్రా. మక్కలెరగదద్దే పోయేదానికి మట్టలు తాకేద్దురా. రే, నువ్వు ఇంటికెళ్ళి వెళ్ళు. రేయ్, అయ్యా, మన మనుషులను తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు ఊరు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు. ఎవరి కోసం? అన్నం పుణ్యం ఎరుగని పసిబిడ్డని జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం. వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడ రావాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ బిడ్డను వాళ్ళు చంపుకుంటారు, నరుక్కుంటారు. అడగడానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఊరు ఫీలింగు, ఏరియా ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టనరా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారో ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి, మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా, ఇకపై నిలబడరు.
కొట్టన్నావు కదూ ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? మట్టి మీద పిచ్చి సన్నాసులారా, ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు. ఇప్పుడు చెప్పండి రా మీరందరూ. రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది. ఎక్కడ్రా మీ ఊరి పెద్ద? అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి. పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు. ఇక్కడ మేమేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం. ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు నువ్వెవరు? నేనా? మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల ఉదరుకున్నారు, చంపుకున్నారు. ఆ బిడ్డను 18 ఏళ్లు పెంచి పెద్ద చేసి కట్ట కానుకలు ఇచ్చి ఎవరి చేతిలోనే పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆహా, ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి. తమ రామగారు లోపలున్నారా? ఆవిడ ఎప్పుడో పోయారు. ఆవిడంతటా ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి, చెల్లిగా అనురాగాన్ని పంచి, భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకోవా? తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది. రాంబాబు, నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం జరగకపోతే ఊరిని తగలబెడతాను. కబడా! అమ్మలా ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిపోతుంటే బొగ్గుల కోసం వెతుక్కునే నువ్వు పెద్ద మనిషివా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు బదులు వదలు. నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి, కడుపు కోత ఉంటుందని తెలుసుకో. నీ మేనలుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా నీ కూతురికి గ్లాసులో జిల్లేడు పాలే కాదు, గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను. కబడతా!
వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంట పోకిరి వెధవా. నువ్వు ఊరికి అరవకు. నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముక్కలా షోతో పడింది. దీనికి ఏమైందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పట్టుకు వెళ్ళు వెళ్ళి. సరే నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. ఆహా, పాల సముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన్ రాణి. అరవకు, నువ్వు టెన్షన్ పడకూడదు. నీకేం కాలేదు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా? తప్పు కదా? అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను. నీకేం కాదు. నీకేమో నాకు కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుని తిను. అంతేగాని అరిచావంటే మాత్రం ఎందుకు అడుస్తున్నావు? నేను ఏమైనా చేశానా? మళ్ళీ గొంతెత్తే గొంతు కొరికేస్తాను. నా కోపం వచ్చిందనుకో ఏం చేస్తానో తెలీదు. టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది 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 నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాను. అంతేగాని తప్పించుకోవాలో చూసావా చెప్పేస్తాను. కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తాను. కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకిచ్చిన టైం అయిపోయింది. ఏడు పాపు ఆపని. బామ్మా బామ్మా, ఇక్కడే తగలడ్డానే. సూపులకు చోట పెళ్లిపోక చోట. ఏం కూర చేసావు? అవును, ఏంటి లోపలికి తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే, బావ ఎక్కడున్నాడా అని. బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు. అది కాదే బామ్మ, బావెవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా? అవును, ఆడ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికి వెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేమిటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావ నా వంకేం చూస్తాడు? మీ బావని ప్రేమిస్తున్నావా? చచా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు అతన్ని నేనే కాదు, ఏ ఆడపిల్ల ప్రేమించదు. ఏ అంత రౌడీయా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మర్డర్లు, మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే. చచ్చా, అదేం లేదు. అలా అని తలుపు బార్లా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను. పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము. ఏదో సాటి ఆడదాను అని చెప్పాను. నాకెందుకు? నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో, ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు.
రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. ఆ? మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసి ఇవ్వండి. మద్దర్లు మానబంధాలు అవలీలగా చేసేస్తాడు. మద్దర్లు మానబంధాలు అవలీలగా చేసేస్తాడు. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామ్మను ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. నీకెందుకురా శ్రమ? నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. చానోర్బై, నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ నా దగ్గర లేదంటుంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. ఇదెక్కడన్నా సమ్మా? నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో, నిద్రపో. పోతా, నిద్రపో. నా మురుగులు. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా? నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా, చెప్తుంటే వినావు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినావు. అయ్యో, అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మ. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుకిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాటు అయితే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో, మురుకులమ్మాయి. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా?
ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరుమై. ఒరే బాబు, నా బంగారం పురుగులు ఎవరో కాజేశారు. బామ్మ బామ్మ అరవకే. అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు నరికేస్తా. చాలే ఊరుకో. నీ ముద్రష్ట ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడ, నీ మొఖాన్ని కందరగలుగుంటా. తిట్టు మామ, ఇంకా తిట్టు. మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు. యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదూ? నీ నాలికి నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు